నాకైతే చాలా వరస్ట్గా అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ యూస్ చేసే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1500 అయితే దీని కాస్ట్ అయితే ఉంటుంది. మనం 1500 పెట్టి అమెజాన్ ప్రైమ్ తీసుకున్నాం, మనం మూవీస్ చూసేటప్పుడు యాడ్స్ అయితే వస్తాయి. కంప్లీట్గా యాడ్స్ రాకుండా మనం మూవీస్ చూడాలంటే ఇంకొక 699 అంటే 700 ఎక్స్ట్రా అయితే మనం పే చేయాలి. ఇలా పే చేస్తే కంప్లీట్గా మనకి యాడ్ ఫ్రీ మూవీస్ అయితే మనం అమెజాన్లో వాచ్ చేయొచ్చు. మనకి టోటల్గా 2200 అయితే అవుతుంది యాడ్ ఫ్రీ మూవీస్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో. అలాగే మంత్లీ కూడా తీసుకొచ్చారు. మనం 1500 పెట్టి అమెజాన్ ప్రైమ్ తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్నాక యాడ్స్ రాకుండా మనం మూవీస్ని చూడాలంటే మంత్లీకి అయితే 129. ఇలా మంత్లీ కాకుండా ఒకటేసారి మనం పే చేయాలంటే 699. ఈ విధంగా ప్లే చేస్తే కంప్లీట్గా యాడ్ ఫ్రీ మూవీస్ని అయితే మనం అమెజాన్ ప్రైమ్లో చూసుకోవచ్చు అని అమెజాన్ చెప్తుంది. ఇప్పుడు తీసుకొచ్చింది ఇది ఒక బ్యాడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. మనం 2200 పెట్టాలి కంప్లీట్గా యాడ్ ఫ్రీ మూవీస్ చూడాలనుకుంటే. ఇది కాక అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడైతే మనకి ఎంఎక్స్ ప్లేయర్కి సంబంధించిన కంటెంట్ కూడా యాడ్ చేస్తారు. చాలా చిరాగ్గా అయితే ఉంది. ఇంత ముందుకు అమెజాన్ ప్రైమ్ ఉంటే చాలా బాగుండేది, కానీ ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్న కంటెంట్ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తీసుకొచ్చారు. ఈ మూవీస్ని మనం ఫ్రీగా చూడవచ్చు, కాకపోతే యాడ్స్ అయితే వస్తాయి. మొత్తం చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మీకు అమెజాన్ ప్రైమ్ ఇంత ముందు కంపేర్ చేసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా వరస్ట్గా అయితే అనిపిస్తుంది.